వచ్చింది వచ్చింది. బ్యూటిఫుల్ మా అద్దెరిందిరా మావా. ఎలా రా పట్టావు? ఫస్ట్ నువ్వు, తర్వాత నేను. ఓకే. సారీ, తాతయ్య పడుకునేసరికి లేట్ అయింది. నా ఫ్రెండ్ గిరి పూలదండలు, సాక్షాంతకాలు, పెళ్లి పనులు చూసుకోవడానికి ఒకటి ఉండాలి కదా, అందుకని నీ గాజులు, నగలు అన్ని తీసుకొచ్చుకున్నావు? బ్యాగ్ లో ఉన్నాయి. వెళ్దాం. వాడికి ఇచ్చేసా బ్యాగ్. వరలక్ష్మి, నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. మేము ముందెళ్ళి ఆ తిరుపతి బస్సులో కూర్చుంటాం. తర్వాత వచ్చి నువ్వు లేడీ సీట్లో కూర్చో. ఎవరన్నా చూస్తే రిస్క్ కదా. సూపర్. ఇదిగోమ్మా. తనకు తప్పే విషయం ఎవరికి తెలియదు కదా? కిలో 100 రూపాయలు సార్. తాజా పాలకోవా సార్. వద్దులే పో. పూలు తీసుకోండి సార్. రేపు తిరుపతిలో పెళ్లి పెట్టుకున్నారు, తినండి. పెళ్లిలో ఫ్రెష్ గా ఉంటారు. 2 పెళ్లి కొడుకులు ఉన్నారా? ఫస్ట్ నైట్ కొద్దా పెళ్లిలో సాక్షి సంతకం పెట్టి అతని తర్వాత మీరే కదా సార్ రూమ్ లోకి వెళ్ళేది. అమ్మాయిని లేడీస్ సీట్ లో కూర్చోబెట్టారా? ఎవరికి అనుమానం రాకుండా బాగా మేనేజ్ చేస్తున్నారు సార్. ఓయ్ పోయా వెళ్ళవయ్యా. కొరామేనో చోరా చేపల కళ్యాణం, ఆటల రొయ్య పీత బొచ్చల ఉల్లాచం. కొరామేనో చోరా చేప, కొరామేనో చోరా చేపల కళ్యాణం. రే ఎవరికి తెలియదన్నా? బస్ స్టాండ్ మొత్తం తెలిసిపోయింది కదరా. నువ్వు వద్దు, నీ బ్యాగ్ వద్దు, తీసుకో. ఇంకెప్పుడైనా తిరుపతి వెళ్దామని ఫోన్ చేసావో చంపేస్తా. చెల్లిమా నీకు దండం. రే వీడిని నమ్ముకొని నేను దీపం రావద్దని చెప్పానే. ఇప్పుడు దానికి ఫోన్ చేస్తే ఏం తిట్టుద్దో. చెల్లమ్మా వస్తానమ్మా. ఎవరికీ తెలియకుండా వీళ్ళు వేసుకున్న ప్లాన్ అందరికీ తెలిసింది నా వల్లే. నా పేరు శివ, ఇదే నా ఆఫీస్. మొత్తం 20 ఫ్లోర్స్, 840 స్టాఫ్. ర్యాంక్ వైజ్ ఒక్కొక్క ఫ్లోర్లో వర్క్ చేస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత -3 వరకు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 37 మంది వర్క్ చేస్తున్నారు, అందులో నేను ఒకని. నా పని కాల్ టాపింగ్. జస్ట్ కాల్ టాపింగ్ మాత్రమే మీ పని. అసలు మనం సామాన్య ప్రజల కాల్స్ ని అలా టాప్ చేయొచ్చా? అది లీగలా? ఖచ్చితంగా ఇల్లీగల్. నౌ యూ మస్ట్ బి వండరింగ్ వై ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ దిస్. దేశ భద్రత కోసం, ప్రజల ప్రశాంతత కోసం మనం పబ్లిక్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తున్నాం. సీనియర్ ఇంటెలిజెన్స్ టీమ్ కి ఎవరి మీదైనా సందేహం వస్తే ఆ పర్టికులర్ పర్సన్ ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి డెస్క్ కి ఫార్వర్డ్ చేయడం మాత్రమే మీ పని. కానీ ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, మానిటర్ బీప్ అలర్ట్ రాకుండా ఏ ఒక్క ఫోన్ కాన్వర్సేషన్ అయినా విన్నా, రికార్డ్ చేసినా అది చాలా పెద్ద క్రైమ్. అలా చేస్తే మీ జాబ్ పోవడమే కాకుండా యూ విల్ బి బిహైండ్ బార్స్. పబ్లిక్ కాల్స్ వినకూడదు, రికార్డ్ చేయకూడదు అనేది మాకిచ్చిన ఆర్డర్. కానీ నేను పబ్లిక్ కాల్స్ మాత్రమే వింటాను. దానికోసం నేనే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. ఫోన్లో ఎవరైనా బెదిరించినా, ఏడ్చినా, హెల్ప్ అని అన్నా నా సాఫ్ట్వేర్ ఆన్ అయ్యి స్క్రీన్ లింక్ అవుతుంది. అలాగే రౌండప్ చేయండి. ఎవరికి తెలియకుండా వారం రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. నడి సముద్రంలోకి ఎలా వచ్చాడు? I've already seen your resume, Shiva, and I'm surprised. గన్ షూట్ లో నేషనల్ లెవెల్ విన్నర్. మీరే 2 కొత్త సాఫ్ట్వేర్స్ డెవలప్ చేశారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఐక్యూ, ఈక్యూ అన్నిట్లో మీరు ఓవర్ క్వాలిఫైడ్. మరి ఈ జాబ్ కి ఎందుకు వచ్చారు? జస్ట్ 40,000 రూపీస్ సాలరీ హియర్. మీకున్న క్వాలిఫికేషన్స్ కి నేను చెప్పే 2 సర్టిఫికేషన్స్ చేయండి చాలు. ఇదే ఆఫీస్ లో 3rd ఫ్లోర్ లో మీరు పని చేయొచ్చు. అండ్ యూ కెన్ ఎర్న్ as much as I am earning. లేదు సార్, నాకు ఈ సాలరీ చాలు.
దిస్ ఇస్ జస్ట్ టేబుల్ వర్క్ శివ. లైఫ్ మొత్తం ఈ టేబుల్లోనే ఎండ్ అయిపోతుంది. పర్లేదు సార్, నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఓకే దెన్. ఈయనకొచ్చిన డౌటే నా ఫ్రెండ్కి మా నాన్నకు కూడా వచ్చింది. మా నాన్న అడిగారు 40,000 జీతానికి ఈ పని చేస్తున్నామని. వేరే వాళ్ళ ఫోన్ కాల్స్ స్టార్ట్గా వింటాం, ఒకళ్ళు టాయిలెట్కి వెళ్తుంటే తొంగి చూడటం లాంటిదని తిట్టారు. పోలీస్ ఏంటి ఇంకా జీతం ఎక్కువ వచ్చేదంట. ఒకరిని హత్య చేశాక అది వాడు చేశాడా లేదా వీడి చేశాడని కనిపెట్టి తీసుకెళ్లి కోర్టులో నుంచోబెట్టి చంపాడని ఒక లాయరు, చంపలేదని ఇంకో లాయరు, దాని తర్వాత జైలు తర్వాత బెయిల్. ఒక ప్రాణం పోయాక ఇన్ని పనులు చేసే ఆ పోలీసు ఉద్యోగం నాకొద్దు. కానీ ఈ పనిలో ఒక తప్పు జరగడానికి ముందే నేను దాన్ని ఆపగలను. అది పేపర్లో రానక్కర్లేదు, టీవీలో రానక్కర్లేదు. నేను స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో కాదు. ఈ సొసైటీ నేను చేంజ్ ఏం చేయట్లేదు. కానీ ఆ రోజు తిరుపతికి వెళ్ళుంటే ఆ ఎదవల దగ్గర తన జీవితం నాశనం అయిపోయింది కదా. ఆ వరలక్ష్మిది తన జీవితాన్ని నేను మార్చగలిగానుగా. ఆ అమ్మాయి చేతులెత్తి దండం పెడుతూ మీరు నా అన్నయ్య అంది. అది చాలు నాకు. పోయిన మార్చి 16వ తేదీ రాత్రి ఫస్ట్ టైం నేను తన వాయిస్ విన్నాను. నైట్ 1:30 అవుతుంది. ఈ టైంలో హెల్ప్ ఏంటే? రేపు హ్యూమన్ అనాటమీ సెమినార్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓకే, సడన్ గా ఒక వీడియో నన్ను చూడు అన్నట్టు బ్లింక్ అయింది. అయితే అంటే క్లిక్ చేసి చూసాను. ఏం వీడియో అది? అదే లాస్ట్ ఇయర్ మన లెసన్ లో వచ్చింది, హ్యూమన్. సో ఐ జస్ట్ వాంట్ ట్రై ఇట్ వన్స్. ఏమైనా పిచ్చా? వెళ్ళి నీళ్ళు తాగి పడుకో. నేను ట్రై చేశాను. ఏం ట్రై చేసావు? నిద్రపోవడానికి ట్రై చేశాను, పట్టట్లేదే. నాకు ఈ లవ్ గివ్ లాంటివి ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి. మనకు అవసరమా చెప్పు? అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఐ నీడ్ అ బ్లైండ్ డేట్. ఐ నీడ్ అ హ్యాండ్సమ్ గాయ్. నేనెవరో, నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు. అలాగే తనెవరో, తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోను. నాకు నా కాన్సన్ట్రేషన్ తిరిగి రావాలి. నువ్వే హెల్ప్ చెయ్యాలి. చిచి, సిగ్గులేదే నీకు? ఏ, నువ్వు మరీ ఇంతలా రియాక్ట్ అవ్వకు. నీ గురించి నాకు తెలుసు. మానేసి వెళ్ళి పడుకో మెంటల్. నాకు చెప్పినట్టు వేరే ఎవరితో చెప్పకు. మీరు గెస్ట్ చేస్తుంది కరెక్టే. ఆ నెక్స్ట్ డే నేను తన డైరెక్ట్గా చూడటానికి వెళ్ళాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? నేనా? 28 days గా చూస్తున్నా. ఫస్ట్ డే రేమండ్ షర్ట్ వేసుకుని అక్కడ నుంచున్నావు. సెకండ్ డే మోన్ బ్లాక్ బెల్ట్ బ్రౌన్ షూస్ వేసుకుని ఇక్కడ నుంచున్నావు. ఫ్రైడే మాత్రం రాలేదు. ఆ నెక్స్ట్ డే ఐనాక్స్ థియేటర్కి వచ్చావు. నీకు 2 rows ముందు నేను కూర్చున్నాను. 2 గంటల్లో 8 సార్లు నన్ను చూసావు. ఎక్కడికి వెళ్ళినా రెడ్ ఎన్ఫీల్డ్ TS09 EF 4005లో వస్తూనే ఉంటావు. ఇంతటితో ఇవన్నీ ఆపే, అంతే. కంగ్రాచులేషన్స్, అమ్మాయి నీకు పడిపోయింది. ఏమంటున్నారా? రే, ఫస్ట్ డే నువ్వు వేసుకున్న షర్ట్ నుంచి సాక్స్ దాకా అన్ని నోటీస్ చేసింది. 28 days అని రోజులు కూడా లెక్క పెట్టుకుంది. ఐనాక్స్ థియేటర్ లో 2 rows ముందు కూర్చొని సినిమా చూడకుండా వెనకాల నిన్నే చూస్తుండిపోయింది. ఇంకెందుకు, వెళ్ళి లవ్ ప్రపోజ్ చేయి. నేను అమ్మాయిని లవ్ చేయట్లేదురా. లవ్ చేయట్లేదా? మరేంటి? బయట చేద్దాం. చూడు, నాకు ఈ లవ్లు గివ్లు అంటే ఇంట్రెస్ట్ లేదు. తెలుసు, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. అలాగా? నైస్, అయితే ఓకే. అవును, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని నీకెలా తెలుసు? ఎలా అంటే 96% 98 చేస్తేనే యూఎస్లో స్కాలర్షిప్ వస్తుంది. హే, ఇది నీకెలా తెలుసు? అది కనకదుర్గమ్మ కల్లోకి వచ్చి మీకేదో హెల్ప్ కావాలంట, అదేంటో తెలుసుకొని సాల్వ్ చేయమంది. అలాంటిదేం లేదు. అయితే చీచి. నా స్టాప్ వచ్చేసింది. నేను 5 o'clockకి సెంట్రల్ లైబ్రరీకి వెళ్తాను. నాతో మాట్లాడాలనుకుంటే అక్కడికి రండి. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం? కిసకిసని మాట్లాడుకుందాం. సరే, కిసకిసని మాట్లాడుకుందాం.